ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఆమెన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారు కొలసీలో ఉన్న సంఘస్థులకు, పెద్దలకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు వ్రాసిన పత్రిక. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, క్రైస్తవులుగా పిలువబడిన వారు మరియు దేవుని అంగీకరించి బాప్తిస్మం పొంది దేవుని వాక్యానుసారంగా జీవించేవారు పౌలు గారు మనకు వాక్యం ద్వారా తెలియజేసినవన్నీ విసర్జించాలి, విడిచిపెట్టాలి. దేవుని వాక్యమును అనుసరించి జీవించేవారు బూతు మాటలు పలుకకూడదు. కొన్ని సందర్భాలలో అలవాటుగా బూతు మాటలు పలుకుతూ ఉంటారు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, క్రైస్తవుని నోటిలో బూతులు అస్సలు పలుకకూడదు మరియు కోపము అస్సలు ఉండకూడదు. క్రైస్తవులు దేవుని అంగీకరించిన వారు గనుక ఆయన వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు విడిచిపెట్టమని చెప్పినవన్నీ విడిచిపెట్టవలెను. దుష్టత్వమును విడిచిపెట్టవలెను. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును అని వాక్యము ద్వారా సెలవిచ్చిన రీతిగా చెడ్డవారితో స్నేహము చేయరాదు, చెడ్డ పనులు జరిగించకూడదు. సాధ్యమైనంత వరకు మన సాటివారికి, ఇతరులకు మంచి చేయుట, ఇతరులను సాటివారిని ఇబ్బందులకు గురి చేయకూడదు. సాధ్యమైనంత వరకు సాటివారిని సంతోషపరచాలి కానీ దుఃఖపరచకూడదు. ప్రియ సహోదర సహోదరి, రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు, దేవుని కృప కొరకు కనిపెట్టువారు, దేవుని కార్యముల కొరకై ఎదురు చూచెడి వారు, విశ్వాసులు, నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని చిత్తమును జరిగించేవారు బూతులు పలకరాదు. చెడ్డ కార్యములను విడిచిపెట్టాలి. కోపము, ఆగ్రహము ఉండకూడదు. శాంతి సమాధానంగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక మిమ్మలను అంగీకరించక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని రక్షణ పొంది, మారు మనసు పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా క్రైస్తవునిగా జీవించేవారు కోపపడకూడదని, దూషణ మాటలు పలుకరాదని, బూతు మాటలు పలుకరాదని, చెడు కార్యములు చేయరాదని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి శరీర బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్నవారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్నవారిని ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరి పర్యాంతము మీ కృపా కాపుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.